చివరి కాల్ ఒక తండ్రి హృదయాన్ని తాకే కథ. ఈ కాలంలో మనం బిజీగా మారిపోయాం, కానీ ఎవరి కోసం బిజీగా ఉన్నామో వారిని మాత్రం మర్చిపోతున్నాం. ఈ కథ ఒక తండ్రి చివరి ఆశపై. ఒక వ్యక్తి పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. తాను ఉద్యోగంలో సెట్ అయ్యాక నగరానికి వెళ్లిపోయాడు. ప్రతి నెల డబ్బులు పంపేవాడు, కానీ అమ్మ నాన్నల్ని కలవడానికి మాత్రం వెళ్లేవాడు కాదు. ఒకరోజు తండ్రి ఫోన్ చేశాడు. బాబు, ఒక్కసారి వస్తావా? మన ఊరు నీ కోసం తినుబండారాలు పెట్టిస్తున్నాం. అతను హడావుడిగా, నాన్న చాలా బిజీగా ఉన్నాను, ప్రాజెక్ట్ పూర్తవగానే చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మరో ఫోన్ కాల్ వచ్చింది. అదే ఫోన్ కాల్ జీవితాన్ని మార్చేసింది. మీ తండ్రి గారు ఇక లేరు బాబు. ఆ మాట విన్నప్పుడు అతని మొబైల్ నుంచి మెసేజ్ వచ్చిందొకటి. నాన్న, బాబు రేపు నీ కోసం పెసరట్టు చేస్తున్నా, నువ్వు రాకపోయినా నీ కోసం పిండి తిని పెడతా. అతడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పాలు తాగించిన తండ్రి పిలుపుకి స్పందించలేకపోయినా తనను తాను మన్నించలేకపోయాడు. ఇప్పుడు అతను ప్రతి సంవత్సరం తండ్రి జ్ఞాపకార్థం ఊరికి వెళ్తున్నాడు. కానీ ఆ చెత్త మనిషి తన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు కాల్ చేస్తామో కాదు, ఎప్పుడు కాల్ వస్తుందో కూడా కాదు. ఒక్కసారైనా మన ఇంటి పెద్దల హృదయం వినండి, అది చివరి కాల్ అయ్యేలోగా. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మీ హృదయాన్ని తాకితే మీ వీడియోని షేర్ చేయండి. ఒక తండ్రికి ఒక తల్లికి మన ప్రేమ చూపించే ఒక చిన్న మార్గంగా మారుతుంది ఇది.